విడిచిపెడదాం. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నువ్వు ఒకవేళ ఆశిస్తున్నావేమో, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటూ వాక్యానుసారంగా వాక్యాన్ని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడుతున్నావు. ఈ రోజు నిన్ను గద్దిస్తున్నాడు. ఈ రోజు నీతి మంతులు గద్దించడం నాకు తైలాభిషేకము, ఆ అభిషేకాన్ని నేను త్రోసివేయనయ్యాని దేవుడు ప్రసంగి ద్వారా తెలియపరుస్తున్నట్టు. నీతి మంతులతో గద్దించినప్పుడు మనకి తైలాభిషేకము ఉంటుంది. నువ్వు ఆశించవద్దు. ఎవరైనా సరే పొరుగు వారిని మనము ఆశించకూడదు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, చివరికి కుటుంబాలు పాడైపోయాయి. ఎన్ని కుటుంబాలు, ఎన్ని శోధనలు పడలేదు, ఎన్ని బాధలు తెచ్చుకోవాలి ప్రియబిడ్డ. కాబట్టి మనం పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు. దేవుడు వాక్యం చదివిస్తున్నాడు. నీ నోటితో ఒప్పుకో, నీ పాపములు క్షమిస్తాడు. నీ నోటితో ఒప్పుకొని, అయ్యా నా దోషాలు క్షమించు, అయ్యా నా పాపాలు క్షమించయ్యా. నేను 35 సంవత్సరాల నుంచి నేను 40 సంవత్సరాల వయసులో ఉన్నానయ్యా, 50 సంవత్సరాల వయసులో ఉన్నానయ్యా, 60 సంవత్సరాల వయసులో ఉన్నానయ్యా. ఇంకా నేను పాపంలో ఉన్నానయ్యా. దేవుడిని తెలుసుకోలేకున్నానయ్యా. దేవుడిని తెలుసుకోలేకుండా ఆజ్ఞ తప్పిపోయానయ్యా. నా పాపము క్షమించయ్యా. అయ్యా నా పాపము నా కుటుంబమైన నా పిల్లలమైన అది ఎంతో భయంకరంగా ఉందయ్యా. అయ్యా నా పాపం క్షమించాలి. నువ్వు ఎక్కడున్నా సరే నా పాపం క్షమించాలి నువ్వు అడుగుతావో, నిన్ను దేవుడు నీ పాపాలను తీసివేయడం కొరకు నీ ఎదుట ఉన్నాడు. పాపమును తీసివేయడం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. ప్రియబిడ్డ, పాపము ఒప్పుకుందా నోడుతో, అయ్యా నా దోషాలు నాయనా ఎవరు చూడలేదు, సంధ్యా చీకట్లో తిరుగుతుందా, వ్యభిచార స్త్రీ వల్ల నేను అటు ఇటు తిరిగెళ్ళానయ్యా. సంధ్యా చీకట్లో తిరిగానయ్యా. చీకట్లో ఒకరికి కీడు చేయాలని తిరిగానయ్యా. అది నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుందయ్యా. నన్ను క్షమించాయా అంటే నిన్ను క్షమిస్తా.